కుమ్రం భీం జిల్లా వాసులను పులి టెన్షన్ అస్సలు వదలటం లేదు. మహారాష్ట్ర నుంచి కుమ్రం భీం జిల్లాలోకి పులి మళ్లీ రీఎంట్రీ ఇవ్వటం ఇప్పుడు కలకలంగా మారింది. అంతకుముందు మహారాష్ట్రలోని ఉడికిలిలో పులి మకాం వేసినట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే మళ్లీ కుమ్రం భీం జిల్లాకు అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఉడికిలి నుంచి సిలపల్లికి చేరుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పులి సంచరిస్తున్న ఏరియాను పీసీసీఎఫ్ ఎల్యూ సింగ్ రెండోసారి సందర్శించింది. పులి ఆపరేషన్ పై ఫారెస్ట్ అధికారులని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పులిని గుర్తించేందుకు 50 ట్రాకింగ్ కెమెరాస్ ను అమర్చారు. ఇటు డ్రోన్లతోనూ పులి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రైతులు, గ్రామస్తులను సైతం అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, పంట పొలాల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? రాకాసి పులి మళ్ళీ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టింది. ముఖ్యంగా ఉడికిలి మహారాష్ట్ర ప్రాంతమైన రాజూరా నియోజకవర్గంలోని ఉడికిలికి వెళ్ళిందని అటవీ అధికారులు భావించడం జరిగింది. కానీ 5 కిలోమీటర్లు ఏదైతే ఉడికిలి ప్రాంతం మహారాష్ట్రలోని ఏదైతే తెలంగాణ ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ ఉడికిల్ నుంచి ఏదైతే సిరుపూటి మండలం చీలపల్లి గ్రామానికి చేరుకుంది. చీలపల్లి గ్రామంలో పశువుపై పంజా విసిరింది. పంజా విసరడమే కాకుండా ఏదైతే గేదె ప్రాణాలు తీసింది. మళ్ళీ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు. గతంలోనే ఈ ప్రాంతంలో రాకాసి పులి మహిళా పులి ప్రాణాలు తీసింది. అదేవిధంగా ఆ రైతుపై పంజా విసిరింది. ఆ రైతును తీవ్రంగా గాయపరిచింది. ఆయన ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అలాంటి పులి మళ్లీ రావడం పట్ల ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితులు ఆ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత శుక్రవారం నుంచి ఏదైతే ఇప్పటి వరకు కూడా అదే విధంగా ఈ ప్రాంతంలో దాడులు కొనసాగిస్తుంది, దండయాత్ర చేస్తుంది, ముఖ్యంగా మనుషులపై దాడులు చేస్తుంది, అదేవిధంగా పశువుల ప్రాణాలు తీస్తుంది. అలాంటి పులి పంట పొలాల్లో సంచరిస్తుంది, అదేవిధంగా ఏదైతే అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది. కానీ ఏదైతే అటవీ అధికారులు డ్రోన్లతోనే కానీ అదేవిధంగా ట్రాకింగ్ కెమెరాలను అమర్చినప్పటికీ కూడా చిక్కడం లేదు, కనిపించడం లేదు. దాంతో మళ్ళీ ఈ పులి ఏదైతే ప్రజలపై ప్రాణాపాయ నష్టం చేస్తుందనే ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. దాంతో అటవీ అధికారులు అప్రమత్తంగా వివరిస్తున్నారు. రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ముఖ్యంగా పంట చేలకు వెళ్ళవద్దనే ఒక హెచ్చరికలు జారీ చేస్తారు. అయితే గత వారం రోజుల వ్యవధిలోనే ఏదైతే రాష్ట్ర పీసీసీఎఫ్ ఎల్యూ సింగ్ మేరు ఈ ప్రాంతంలో రెండోసారి సందర్శించారు. అదేవిధంగా అటవీ అధికారులను అప్రమత్తం చేశారు. పూర్తి స్థాయిలో ఏదైతే ప్రాణాపాయ నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టాలని అటవీ అధికారులను ఆదేశించారు పీసీసీఎఫ్. రైట్, థ్యాంక్ యూ అంజయ్య.